తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు. నోటీసులు ఇచ్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్ కేసుపై ఈడీ రంగంలోకి దిగింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, స్వేచ్ఛను సాగుగా చూపి సోషల్ మీడియా వేదిక ద్వారా విచ్చలవిడిగా ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వారందరిపై కూడా పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. ఇప్పటికే 11 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది యూట్యూబర్స్ వారందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక కేసు నమోదు చేసినటువంటి 11 మందికి కొంతమందికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చి వారి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు వారందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశారు. నిన్న టేస్టీ తేజతో పాటు నిన్న విష్ణుప్రియ కూడా అటు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో విష్ణుప్రియ కొంత సమయం కోరింది. కానీ టేస్టీ తేజ నిన్న పోలీసు విచారణకు హాజరై పోలీసులకు వివరణ ఇచ్చారు. అయితే గతంలో అంటే తమకు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా లీగల్గా చేస్తున్నామని అనుకున్నాం తప్ప ఈ విధంగా తమకు తెలియదు. కానీ బెట్టింగ్ యాప్స్ మొత్తం పూర్తిగా నిషేధించడం దానిపై కూడా అవేర్నెస్ కోసం, అంటే యువతకు అవేర్నెస్ కల్పించడం కోసం తాము వీడియోలు చేస్తామని ఇప్పటికే సినీ సెలబ్రిటీలు ప్రకటించారు. కానీ ఒకవేళ గతంలో చేసినటువంటి తప్పు ఖచ్చితంగా శిక్షార్హులే, ఖచ్చితంగా వీరిపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే బెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా నిన్న మీ 10 టీవీతో మాట్లాడినప్పుడు పరిష్కరపడుతుంది. మొత్తం మీద బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్స్ చేసి అమాయక ప్రజల యువతపై బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి దృశ్యాలు మనం అనేకం చూసాం. చాలామంది బెట్టింగ్ యాప్స్లో కోట్ల రూపాయలు డబ్బులు పోగొట్టుకుని అప్పులు చేసి లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకొని చాలామంది యువత ఇటీవల కాలంలో సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలోనే ఒక సిటిజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇదే కేసులో వీరికి కోట్ల రూపాయలు వచ్చినాయని ఏదైతే ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వీడియోస్ వచ్చాయో ఆ కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి, వాటికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి అన్నదానిపై కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు. ఇదే కేసులో ఈడీ కూడా పూర్తిగా సమాచారం తెలుసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తూ ఒకవేళ ఈడీకి ఇంకా పూర్తిగా ఎంట్రీ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసీఆర్ నమోదు చేస్తే మాత్రం ఖచ్చితంగా వీరందరికీ కూడా ఈడీ అధికారులు సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తూ మొత్తం మీద అటు పంజాగుట్ట పోలీసులు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ఇటీవల కాలంలో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి కిరణ్ అనేటువంటి వ్యక్తి కూడా బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేశారు. అతనిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకున్నాం. అతన్ని ఇప్పటికే సస్పెండ్ కూడా చేశామని నిన్న డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఎవరైనా ఎట్టి పెద్దవారైనా కూడా ఖచ్చితంగా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా ఎంతటి వారైనా గతంలో మనం చూసాం, మంచు లక్ష్మి కావచ్చు, సోను సూద్ కావచ్చు, చాలామంది బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేశారు. కాబట్టి అలాంటి వారిపై కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. ఖచ్చితంగా వారు కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్లో కేసులు నమోదు చేసిన 11 మందికి ఒక్కొక్కరికి ఒక డేట్ ఇచ్చి విచారిస్తున్నారు. నిన్న టేస్టీ తేజ వచ్చారు. ఈ రోజు మరొకరు కొంతమంది కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.